Hallelujah. Praise God. Last week what did we learn about? గత వారం మనం దేని గురించి నేర్చుకున్నాము? Yes. చెప్పండి. అది ముందు వారం. So last week కుమ్మరి, అవునా? So Joe spoke to us about the potter and the clay. బ్రదర్ జో గారు మనతో మాట్లాడారు కుమ్మరి ఇంకా ఆ మట్టి గురించి. Amen. A week before we talked about our God is the gardener. అంతకు ముందు వారము మనము దేవుడు ఆ యొక్క తోటమాలి అని మనం నేర్చుకున్నాం. Hallelujah. Praise God. So yesterday when I went to office, నిన్న నేను ఆఫీస్కి నా పనిచేసే స్థలానికి వెళ్ళినప్పుడు on Friday, శుక్రవారం రోజున, so one of the auditor, he said, Samson, you didn't wish me back when I gave you greetings. అక్కడ ఒక ఆడిటర్ వచ్చినప్పుడు ఆయన, శాంసన్ నేను నిన్ను ఉదయమే విష్ చేశాను, నువ్వు నన్ను తిరిగి నన్ను విష్ చేయలేదు అని అడిగారు. Of course, that's a problem with me. అది నాలో ఉన్న సమస్య. I'm not that active in WhatsApp. నేను ఆ వాట్సాప్లో అంత చురుకుగా ఉన్నాను. But he has wished me happy Ascension Day. Arohanama? ఆరోహణ. Happy Ascension Day, have a blessed day. That's what he greeted me with. ఆయన ఆరోహణము రోజు లేదా ఒక దీవెనకరమైన రోజు అని నన్ను విష్ చేసి ఉన్నారు. Then I was wondering, oh, is that so? నేను అప్పుడు అనుకుంటున్నాను, అవునా ఇదా అనేసి. I thought you will go to church and you will do something there. నేను అనుకున్నాను నువ్వు చర్చ్కి వెళ్ళి అక్కడ ఏదో చేస్తావని అనుకున్నాను అన్నాడు. Okay, put that aside. దాన్ని కాసేపు పక్కన పెడదాం. If last Friday or Thursday, I suppose actually it is Thursday. So Thursday is Ascension Day. Next Sunday is what? ఒకవేళ గురువారము ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆ రోజు అసెన్షన్ డే అయ్యి ఉంటే ఆ ఒక వచ్చే ఆదివారం ఏమై ఉంటుంది? Pentecost Day. పెంతికోస్తు దినము అవుతుంది. What do you mean by Pentecost? పెంతికోస్తు దినము అంటే ఏంటి? If you see the literal meaning, 50th day. మీరు దాన్ని నిజంగా ఖచ్చితంగా చూసి ఉంటే 50వ రోజు. ఏంటి? 50వ రోజు. బ్రదర్, వాట్ ఆర్ యూ సేయింగ్? పెంటికాస్ట్ అంటున్నారు, అసెన్షన్ డే అంటున్నారు, మళ్ళీ గ్రీటింగ్స్. నాకు అర్థం కాలేదు బ్రదర్. బ్రదర్ మీరు ఏమంటున్నారు? ఆరోహణ రోజు అంటున్నారు, పెంతికోస్తు డే అంటున్నారు, మాకు అది అర్థం కాలేదు అని అంటారు. After the resurrection day, ఒక పునరుద్ధానము దినం తర్వాత 40 days Jesus manifested himself to all the people in this world. 40 రోజులు యేసయ్య ఆయనను కనపరుచుకున్నారు ఈ యొక్క లోకంలో. 40th day he went up before the sight of everyone. ఆ యొక్క 40వ రోజు అందరి ముందు ఆయన ఆరోహణమై ఉన్నాడు. And after that he said, while he was going up, he told his people, you wait till the Holy Spirit strengthens you. ఆయన ఆ విధంగా ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ విధంగా చెప్పారు, నేను పంపించబోయే పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండండి అని. I leave a promise with you. నేను మీకు ఒక వాగ్దానం చేసి వెళ్తున్నాను. What is the promise? ఆ ఒక వాగ్దానం ఏంటంటే, in this world, ఈ లోకంలో maybe your mom or dad, మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, or your grandpa or grandma, మీ యొక్క తాతయ్యలు వారు కావచ్చు, in their old age, వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో, before they die, వాళ్ళు మరణానికి ముందుగా, whatever the last word they said would be powerful for you. వారి ఆఖరి మాటలు చాలా శక్తివంతమైనవి. And you take it so close to your heart. ఆ యొక్క ఆఖరి మాటలు మనం హృదయానికి చాలా దగ్గరగా తీసుకుంటాం. Before they leave the world, వాళ్ళు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టక ముందు, whatever they left you with the word, ఆ చివరి మాటలు ఏవైతే ఉన్నాయో you will hold it so strongly. మీరు వాటిని చాలా బలంగా పట్టుకుంటారు. The same way when Jesus left the world, అదే విధంగా యేసు ప్రభు వారి యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు, the last few words he spoken, ఆ యొక్క ఆఖరి మాటలు ఆయన ఏవైతే మాట్లాడి ఉన్నారో, he said, I am giving you a promise, the Holy Spirit will come, you need to wait.
నేను మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, మీరు వేచి చూడాలి అని. Hallelujah. Hallelujah. Praise God. There was a king who was a wealthy king. ఒక బాగా ధనవంతుడైన రాజు ఉన్నాడు. So he wanted to have a royal banquet, a big feast. ఆయన ఒక రాజ్య విందు చేయాలని అనుకున్నాడు. And he invited around 500 esteemed guests. ఆయన ఒక 500 మంది ఒక అతిథులను ఆయన ఆహ్వానించి ఉన్నాడు. So that was a special feast with great music, and he said that people who come there will be given unexpected blessing, unexpected gift. అది చాలా ప్రత్యేకమైన విందు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి ఒక ఊహించలేని బహుమతి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. Hallelujah. So who were invited were 500. అక్కడికి ఆహ్వానించబడిన వారు 500 మంది. But on that day only 120 showed up. కానీ ఆ దినము రోజున అక్కడికి 120 మంది మాత్రమే వచ్చి ఉన్నారు. They had great music, they had great food, good entertainment. వాళ్ళకి మంచిగా ఒక సంగీతము ఉంది, అక్కడ మంచి ఆహారము సిద్ధపరచబడి ఉంది, అక్కడ మంచిగా ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. And towards the end of the feast, ఆ ఒక విందు ముగించే సమయంలో, and he said, this is the time of your blessing. ఇది మీకు దీవెన, ఒక గిఫ్ట్ ఇచ్చే సమయము. And he gave everyone a golden key. ప్రతి ఒక్కరికి ఒక బంగారపు తాళపు చెవిని ఇచ్చి ఉన్నారు. And he said, you can unlock your treasure and take whatever you want. మీరు ఆ యొక్క నిధిని మీరు ఓపెన్ చేసి మీకు ఏది నచ్చితే అది తీసుకుని మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. This special gift was prepared for you. This is your key. Go and take and enjoy. ఈ యొక్క ప్రత్యేకమైన ఒక బహుమానము మీ కొరకు తేబడింది. మీరు ఆ యొక్క తాళంతో దాన్ని తీసుకుని ఆ యొక్క నిధిని మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. When the other people who did not come and missed the banquet, ఎవరైతే ఈ యొక్క విందుని కిందకి రాకుండా దాన్ని మిస్ చేసుకుని ఉన్నారో, when they heard about this, వాళ్ళు ఈ వార్త వినినప్పుడు they felt so bad. వాళ్ళు చాలా బాధగా ఫీల్ అయ్యారు. Okay, this is a imaginary story. ఇది మనము కల్పించుకున్న కథ. Hello. I'll tell you why I told this particular story. నేను ఎందుకు ఈ యొక్క కథని మీతో పంచుకున్నానో ఇప్పుడు చెప్తాను. Turn with me to the book of Acts. మీరు నాతో పాటు అపోస్తలుల కార్యంని తీయాలని కోరుతున్నాను. Chapter 2 verse 1-4. 2వ అధ్యాయము 1-4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొని ఉండిరి. ఏం చేశారు? అందరూ ఒక్క చోట్ల కూడి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండు ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. Hallelujah. Praise God. Shall we all close our eyes and pray for a moment? వాళ్ళందరూ ఆ ఇంటిలో, ఆ మేటగదిలో అందరు కలిసి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు పరిశుద్ధ ఆత్ముడు వాళ్ళ మీద వచ్చినట్లు మనం చూస్తున్నాం. యేసయ్యా, ఈరోజు మేము ధ్యానం చేస్తుండగా ఈ మాటలు, ఈ సత్యము మాకు వెలుగుగా ఉన్నట్లు మా హృదయంలో యేసయ్యా ఒక మంటని నీవు పెట్టాలని ఐక్యముతో మేము చేరి ఉన్నాయి. నీ సంఘములో నీవు వాగ్దానము చేసిన ఆ కార్యము మాలో కూడా జరిగినట్లు మమ్మల్ని వాడుకోమని, ఈ వాక్యముని దీవించమని, మాకు ఆశీర్వాదముగా మార్చాలని యేసయ్యా ఈ మాటల్ని నీ దీవించి మాకు ప్రయోజనంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
who will be blessed by God, ఎవరు దేవుని ద్వారా దీవించబడతారు? who are curious or who are committed. ఎవరైతే ఆసక్తి కలిగి వాళ్ళు ఆ విధంగా సమర్పించుకుంటారో వారు మాత్రమే. Who will be curious or who will be committed? ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు, ఎవరు ఒక సమర్పించుకుని ఉన్నారు. ఎవరిని దేవుడు అభినందిస్తాడు? కొంతమంది ఎట్లా ఉంటారు, చాలా క్యూరియస్గా ఉంటారు. కొంతమంది చాలా ఆసక్తిగా ఉంటారు. చాలా మందికి ఆసక్తి ఉంటుంది కదా, ఆశ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇంకా ఏదేదో అయిపోవాలి, ఐటీ ఇంజనీర్ అయిపోవాలి. ఆశ ఉంటుంది కానీ ఏముండదు, రోజు కూర్చొని చదువుడానికి కమిట్మెంట్ ఉండదు. ఆశ మాత్రం ఉంటుంది, సమర్పణ ఏంటి ఉండదు. దేవునికి ఎవరు ఇష్టం? సమర్పణ కలిగిన వాళ్ళు, ఆశ మాత్రం పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఆశనే ఫస్ట్, సమర్పణ ముందు ఏది కూడా కావాలి. కానీ ఆశతో కొంతమందికి ఏమైపోతుంది, ఆగిపోతుంది. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దోస్ కమిటెడ్ పీపుల్. దేవుడు ఎవరైతే సమర్పణ కలిగి ఉన్నారో వారిని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ద టాపిక్ ఫర్ ద డే ఇస్, ఈ రోజు మన అంశం ఏంటంటే, ఐ వాంట్ టు బి దట్ వన్ ఇన్ దట్ 120. నేను ఆ 120లో ఒకరినే అవ్వాలి అని. ఆమేన్. ఆమేన్. ఐ యామ్ దట్ వన్ ఇన్ 120. నేను ఒకరిని ఆ 120 మందిలో. How many of you would say? ఎంతమంది చెప్తారు? మీ చేతులు ఎత్తగలరు. Hallelujah. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Turn with me to the book of John, నాతో యోహాను సువార్తని తిప్పండి. chapter 6, verse 10 to 12. 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. So this is a familiar verse for us. ఇది మనకి చాలా సుపరిచితమైన వర్స్. So we all know that Jesus blessed 5,000 men with 5 loaves and 2 fishes. మన అందరికీ చాలా తెలిసిన ఒక 5,000 మంది పురుషులని దేవుడు 5 రొట్టెలు 2 చేపలతో అక్కడ పోషించాడు. When Jesus gave them full belly full food, ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి పొట్ట నిండుగా ఒక ఆహారాన్ని ఇచ్చి ఉన్నాడో, when God gave them miraculous food, దేవుడు అద్భుతకరమైన ఒక ఆహారాన్ని ఇచ్చినప్పుడు, next meeting onwards full, chair full, place full, house full. ఆ తర్వాత ప్రతి ప్రసంగము ఆ ఒక చైరు మీటింగ్స్ అన్ని ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. బెల్లీ ఫుల్ అవుతుంది కాబట్టి, పొట్ట నిండుతుంది కాబట్టి. హార్ట్ ఫుల్ అవుతుందా తెలియదు, హృదయం నిండుతుందా లేదా తెలియదు, మైండ్ ఫుల్ అవుతుందా తెలియదు, మన మన మనసు నిండుతుందా లేదా తెలియదు. But many people were after Jesus because he would satisfy them with food. చాలా మంది దేవుని వెంబడిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన ఆహారం ద్వారా వారిని తృప్తిపరుస్తున్నారు కాబట్టి. అవునా? నిజమా? నిజమా? Did that 5,000 people came for lunch? ఆ 5,000 మంది ఒక ఆహారం కోసమే వచ్చి ఉన్నారా? Of course they are people who wanted to listen to Jesus. అవును, అందులో చాలా మంది దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. So today if I'm going to speak up to 2 o'clock, many people will not be there. ఈ రోజు నేను 2 గంటల వరకు ప్రసంగం చేస్తే మీలో చాలా మంది ఇక్కడ ఉండరు. But Jesus spoke so many hours they forgot to food. కానీ దేవుడు అక్కడ బోధిస్తున్నప్పుడు, చాలా గంటల తరబడి బోధిస్తున్నప్పుడు వాళ్ళు అసలు ఆహారాన్ని కూడా మర్చిపోయి ఉన్నారు. ఏది మర్చిపోయారు? నీళ్ళు తీసుకురావడం, భోజనం తినాలిని కూడా మర్చిపోయారు. ఇట్ బికేమ్ సో లేట్. అది చాలా ఆలస్యం అయ్యింది. హలో, జీసస్ బ్లెస్డ్ దెమ్ విత్ ఫుడ్, గ్రేట్ ఫుడ్. అప్పుడు వారిని దేవుడు మంచి ఆహారంతో దీవించి ఉన్నాడు. సో దే కేమ్, అప్పుడు వాళ్ళు వచ్చారు, ate, తిన్నారు and left like that. అట్లా వెళ్ళిపోయారు. There was no change inside. వాళ్ళ హృదయంలో ఎటువంటి మార్పు లేదు. Thousands came. 1,000 మంది వచ్చి ఉన్నారు. Thousands listened to Jesus. 1,000 మంది యేసు ప్రభు వారిని గురించి విని ఉన్నారు. 1,000 ate well. ఆ 1,000 మంది మంచిగా భోంచేసి ఉన్నారు. And went back without any change. వాళ్ళ గృహాలకి ఏ మార్పు లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. Hello. వింటున్నారా? Many times చాలా సార్లు people say,
మేము వాక్యం వింటున్నాము, We are eating the word. మేము మేము వాక్యం We are భోజిస్తున్నాము, having heavenly manna. మేము పరలోకపు మన్నాను కలిగి ఉన్నాము. But nothing is happening inside. వాళ్ళ హృదయంలో మాత్రం ఏమి మార్పు జరగట్లేదు. But కానీ if you read 1 Corinthians మీరు 1 కొరింథీయులు చదివినట్లయితే chapter 15 verse 6. 15వ అధ్యాయము 6వ వచనం. త్వరగా. అయితే అయితే అటు పిమ్మట ఆ, 500కు ఎక్కువైన 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఆ. ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు చాలు. నిద్రించారు. Jesus manifested, showed himself to 500 people at a time. యేసు ప్రభు వారు 500 మందికి ఒకేసారిగా కనపరుచుకున్నారు. హలో, వింటున్నారా? టాపిక్ ఏంటి? ఈరోజు అంశం ఏంటి? టాపిక్ ఏంటి? 120లో నేను ఒకటి. కొంతమంది చెప్తారు 5,000లో కూడా నేను ఒకటి. హలో, 5,000 కదా, 5,000. You are one in 5,000 మీరు 5,000లో ఒక్కరే ఉన్నారు. who had good food. ఎవరైతే మంచి ఆహారం తిని ఉన్నారో, Or you are one among the 500. లేదా మీరు ఒక్కరై ఉన్నారా 500లలో? ఇంకా this 500 is a special group. ఈ యొక్క 500 మంది ఇంకా ప్రత్యేకమైన గుంపు. They saw Jesus alive after being dead as a resurrected Jesus. దేవుడు ఆ విధంగా పునరుద్ధానుడై వచ్చిన అప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభు వారిని చూసి ఉన్నారు. They had a special privilege to see Jesus resurrected. వాళ్ళకి ఆ యొక్క ప్రత్యేకమైన అవకాశం దొరికి ఉంది, ఆ యొక్క పునరుద్ధానుడైన యేసుని చూచుటకు. They had a spiritual privilege. వాళ్ళకి ఆత్మీయమైన ధన్యత కలిగి ఉన్నది. So somebody 1 in 5,000, somebody 1 in 500. కొంతమంది ఒక్కరై ఉన్నారు 5,000 మందిలో, కొంతమంది ఒక్కరై ఉన్నారు 500 మందిలో. Many people did not get the chance. చాలా మందికి ఆ విధమైన అవకాశం రాలేదు. But read with me. నాతో పాటు చదవండి. How many people were there in the upper room? ఆ ఒక మేడ గదిలో ఎంతమంది ఉన్నారు? నాతో పాటు ఎంతమంది? చదవండి. 20 మంది. 20. So I want to ask you this morning, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. in which group you want to be? మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? You are one in that 5,000 crowd మీరు 5,000 మందిలో ఒకరై ఉండాలనుకుంటున్నారా? who went after the word of God and also the belly. ఎవరైతే దేవుని వాక్యం వైపు ఇంకా వాళ్ళ పొట్ట పోషణ కోసం వెళ్ళి ఉన్నారో, Or you are one among that 500 who had special privileges and spiritual experiences. ఎవరికైతే ఆ ఒక ప్రత్యేకమైన ఆ దేవుని చూసే ఆ ఒక ప్రత్యేకమైన అవకాశం కలిగిందో 500 మందిలో స్పెషల్ పీపుల్లో మీరు ఉండాలనుకుంటున్నారు. Or you are one among the 120 who are ready to wait, prepare and look upon God. లేకపోతే ఈ యొక్క 120 మందిలో ఎవరైతే వాళ్ళని సిద్ధపరచుకుని దేవుని కోసం వేచి ఉన్నారో ఆ మేడగదిలో వారిలో ఒకరై ఉన్నారనుకుంటున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థం కాలేదు? ఏమని అర్థమైంది? నేను ఆ 120 మందిలో నేను ఒక్కడుగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. How many of you strongly believe? ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? I want to be there in the 120. ఆ ఒక 120 మందిలో నేను కూడా ఉండాలి అని. Jesus had how many disciples? యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది? 12 మంది. If you read Luke chapter 10 verse 1, లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనం చదివి ఉంటే, he had a bigger group of people, that is 70 disciples. అక్కడ ఆయన ఇంకా పెద్ద గుంపు కలిగి ఉన్నారు. 70 మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. And he entrusted them with a mission, message and miracles. వాళ్ళ అందరికీ దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని, సందేశాన్ని, అద్భుతాలని బోధించి ఉన్నారు. హలో, how many disciples? ఎంతమంది శిష్యులు? 70 disciples. 70 మంది శిష్యులు. But how many people were always with Jesus? కానీ ఎంతమంది
ఎప్పుడు జీసస్ వెనకాల ఉండి ఉన్నారు? 12 people. 12 మంది. అన్న ఈరోజు ఏంటి న్యూమరాలజీ తీసుకుంటున్నారా? అన్న ఈరోజు ఏంటి ఒక సంఖ్యలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఎట్లా అనుకున్నా కూడా సరే, మీరు ఏ విధంగా అనుకున్నారు? మీరు 120లో ఒక్కరేనా? Are you part of 5,000 crowd? మీరు 5,000 మందిలో ఒకరై ఉన్నారా? Or you are part of that 1 in 500 special crowd? ఆ ఒక ప్రత్యేకమైన వ్యక్తులు ఆ యొక్క 500 మందిలో ఒకరై ఉన్నారా? Or you are one among the 120 who are the extraordinary people who made the world upside down? ఆ ఒక 120 మంది ఎవరు వాళ్ళు అసాధారణమైన వ్యక్తులు, ఈ లోకాన్ని తలకిందులుగా చేసిన వ్యక్తుల్లో ఒకరై ఉండాలనుకుంటున్నారా? You are saying I am also a disciple of Jesus and part of 70? లేకపోతే నేను కూడా దేవుని యొక్క శిష్యుని అని చెప్తే అక్కడ 70 మందిలో ఒకరుగా ఉన్నారా? Or you would claim that I am always with Jesus, I am one among the 12? లేకపోతే నేను యేసు ప్రభు వారి వెనకాల ఎప్పుడు ఉన్నానో ఆ 12 మందిలో ఒక్కరిగా ఉన్నాను అని? Or you would go further and say I am the one, the beloved one who will always recline upon his bosom like John? ఆ ఒక యోహాను లాగా దేవుని ఇంకా అందరికంటే ముందు వెళ్ళి దేవుని మీద ఆనుకొని ఉన్న ఆ ఒక శిష్యుడు యోహాను లాగా ఉండాలి అనుకుంటున్నాను. Though he had 70 disciples, ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నా కూడా many times he always went with 12. చాలా సార్లు ఆయన ఒక 12 మంది శిష్యులతో వెళ్ళి ఉన్నాడు. And for special aspects, కానీ కొన్ని ప్రత్యేకమైన వాటి he will విషయంలో call Peter, James and John. ఆయన పేతురు, యోహాను, యాకోబుని పిలిచి ఉన్నాడు. 3 people. ముగ్గురు వ్యక్తుల్ని. And then he will say, ఆ ముగ్గురిని పిలిచి ఆయన చెప్తాడు. and then John will say, యోహాను చెప్తాడు, I am the one close to his heart. ఆ ముగ్గురులో కూడా యోహాను నేను ఆయన హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తిని అని. Hallelujah. హల్లెలూయా. So many times we take pride in numbers. చాలా సార్లు మనము ఆ ఒక సంఖ్యల్లో ఒక గర్వాన్ని మనం తీసుకుంటాము. Some people say I am going to the biggest church in the city. నేను చాలా పెద్ద సంఘానికి వెళ్తాను ఈ యొక్క సిటీలో అని. Some people say that in our church this many cars will come, Benz and Audi will come. కొంతమంది ఈ విధంగా చెప్తారు, మీకు తెలుసా మా సంఘంలో ఇంతమంది బెంజ్ కారుల్లో ఇలా వస్తారని గొప్పగా చెప్పుకుని ఉంటారు. Some people say we have this many membership. కొంతమంది చెప్తారు మా చర్చిలో ఇంత మంది మెంబర్షిప్ కలిగి ఉన్నాము. Some people will say that this is for the past 200 years. We recently celebrated 200 years centenary celebrations. కొంతమంది చెప్తారు మేము 200 సెంచరీల ఆ సెలబ్రేషన్ ని మొన్న చేసుకున్నాము, అంత పూర్వమైన చర్చిలో మేము ఉన్నామని చెప్పుకున్నాం. You are part of that 5,000 crowd. మీరు ఆ 5,000 మందిలో ఒకరై ఉన్నారా? Or you are part of that 500 special crowd? ఆ 500 ప్రత్యేకమైన ఆ గుంపులో మీరు ఉన్నారా? Or you are part of that 120 crowd in the upper room? ఆ ఒక మేడ గదిలో ఉన్న ఆ 120 మందిలో ఒకరై ఉన్నారా? Hallelujah. This 120, ఈ యొక్క 120 మంది they were waiting. వాళ్ళు వేచి చూస్తున్నారు. Waiting for what? దేనికోసం ఎదురు చూస్తున్నారు? Hallelujah. When Jesus resurrected, యేసయ్య ఒక పునరుద్ధానం జరిగినప్పుడు he blessed 500 people. ఆయన 500 మందిని దీవించి ఉన్నారు. He gave a promise to 500 people. ఆయన వాగ్దానం 500 మందికి ఇచ్చి ఉన్నారు. He told these 500 people to wait. ఈ 500 మందిని వేచి చూడమని యేసయ్య He gave an invitation to come to that special banquet in the upper room. Special invitation where it's given to 500 people. ఈ యొక్క 500 మందికి ఆ ఒక అప్పర్ రూమ్ లో ఆ మేడ గదిలో ఒక స్పెషల్ గా ఒక ఆహ్వానం ఇచ్చి ఉన్నారు ఆ విందు కొరకు. He gave a promise, if you come I will give a special unexpected gift. I will give you a golden key which will make the world upside down. నేను మీరు అక్కడికి వచ్చి ఉంటే మీకు ఊహించలేని బహుమతిని నేను మీకు ఇస్తాను, ఒక బంగారపు తాళపు చెవి. అది మీకు ఒక లోకాన్ని తలక్రిందులుగా చేయడానికి ఉపయోగపడుతుంది. If you come I will empower you, strengthen you, make you a witness right from Jerusalem, Judea, Samaria and all over the world. మీరు వస్తే నేను మిమ్మల్ని సిద్ధపరుస్తాను, మిమ్మల్ని ఆ విధంగా మీకు అధికారం ఇస్తాను అని యూదయ సమరయాలో వాళ్ళంతా గొప్ప
గొప్పగా చేస్తానని దేవుడు You are all here locally now. మీరందరూ ఇక్కడే ఉన్నారు ఇప్పుడు If you come for my banquets, మీరు నా విందుకు వస్తే you people who are local now, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఈ స్థానికంగా ఉన్నారో when you become one in 120, మీరు ఆ ఒక 120 మందిలో ఒకరు ఎప్పుడైతే అవుతారో I'll make it global. నేను మిమ్మల్ని ప్రపంచంకి పరిచయం చేస్తాను. I'll make it international. నేను మిమ్మల్ని ఒక ప్రపంచానికి పరిచయం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. నిజమేనా? నిజమేనా? Yes, because one Thomas came to India. ఎందుకంటే అందులో ఒక థామస్ అనే వ్యక్తి దేవుడు ఈ యొక్క ఇండియా భారతదేశానికి వచ్చి For more than 1 billion people, one Thomas came. అక్కడ ఉన్న ఒక బిలియన్ మెంబర్స్ లో ఒక తోమా ఈ యొక్క భారతదేశానికి వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That one in 120, he came here. ఆ ఒక 120 మందిలో ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because of that one, we are that one here. ఆ ఒక వ్యక్తి పట్ల మనము ఈరోజు ఇక్కడ ఉండి ఉన్నాము. Though many people come, though many people are invited, though many people are called, అక్కడికి చాలా మంది ఆహ్వానించబడి ఉన్నారు, అక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు, కానీ few are chosen to wait and they are committed. కొంతమంది మాత్రమే ఆ విధంగా వేచి ఉండడానికి వాళ్ళు సిద్ధపరచుకుని ఆ విధంగా కమిటెడ్ అయి ఉన్నారు. Hallelujah. Acts 1:4-5. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1:4-5. 1:4-5. ఇలాగూ ఆజ్ఞాపన చేశారా, సలహా ఇచ్చారా? అంతే చెప్పండి. He commanded people like this. ఆయన ఆ విధంగా ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపన ఇచ్చారు? మీరు యెరూషలేము నుండి ఏం చేయకూడదు? ఎక్కడ వెళ్ళక? యెరూషలేము నుంచి ఎక్కడ వెళ్ళక? నీ ఇంటికి వెళ్ళక, నీ పనిని చూసుకోకుండా నా కొరకు ఏం చేయాలి? యెరూషలేములో వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. ఏ వాగ్దానము? ఏ వాగ్దానము? Because he said, I will go and send the Holy Spirit to you. ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని మీకు ఇక్కడ పంపిస్తాను అని. Amen. Hallelujah. How many of you would say this is good? ఎంతమంది చెప్తారు ఇది మంచిది అని? How many of you would love to be with Jesus? ఎంతమంది దేవునితో ఉండడానికి ఇష్టపడతారు? Some people feel that 2000 years ముందు నేను కూడా పుట్టి ఉంటే, నేను కూడా ఒక శిష్యుడిగా ఉంటే అని ఆలోచన చేస్తారు. ఎవరైనా లేదా? ఆయనతో ఉండాలని ఇష్టం, కానీ తర్వాతగా అంత శ్రమలు వద్దు అంటాం. అవునా? When Jesus was physically in this world, యేసు ప్రభు వారు భౌతికంగా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు he could be there with only one person. ఆయన ఒక్క వ్యక్తితో మాత్రమే ఉండగలరు. A small group. అది కూడా లేదా in one place. ఒక ప్రదేశంలో. But he said, కానీ ఆయన చెప్పారు, I want to be with everyone in this world. నేను ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరితో ఉండాలనుకుంటున్నాను. I want to be with my child, with my son and daughter every time, all the time. నా కుమారులు నా కుమార్తెలతో ఎప్పుడు అగ్ని వేళలా నేను ఉండాలనుకుంటున్నాను. If I am there in my physical body, I cannot be with my children all the time. నా భౌతిక శరీరంతో నేను ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కరితో నేను ఉండలేను. So కాబట్టి let me go, నన్ను వెళ్ళనివ్వండి, and I will send the Holy Spirit, నేను ఆత్మను పంపుతాను, and he will be with you all the time, wherever you go and come. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. He will teach you, ఆయన మీకు బోధిస్తాడు, he will correct you. ఆయన మిమ్మల్ని సరిచేస్తాడు. So wait for this promise. కాబట్టి ఈ యొక్క వాగ్దానం కోసం వేచి
వేచి ఉండండి. When all the people were looking at Jesus, అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు వైపు చూస్తున్నారు. oh Jesus, యేసు ప్రభువా, we enjoyed with you. మీతో మేము సంతోషించి ఉన్నాము. Now you are leaving us and going. నువ్వు ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. What shall we do? మేము ఇప్పుడు ఏం చేయాలి? Peter would be thinking, పీటర్ ఈ విధంగా అనుకుని ఉండొచ్చు, let me go back fishing. నేను వెళ్ళి మళ్ళీ చేపలు పట్టాలి. Jesus said, యేసయ్య చెప్తున్నారు, Peter, పీటర్ వెళ్ళడానికి లేదు, మళ్ళీ తిరిగి పట్టుకొని తీసుకొస్తా, నేను వెళ్ళిపోతా, కానీ నీతో ఎప్పుడు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కానీ ఏంటి కానీ 500 people were listening to this. 500 మంది దీన్ని వింటూ ఉన్నారు. ఏం వింటున్నారు? This is the promise given to you. You will not leave Jerusalem till you are anointed, till you are strengthened from above. ఇది మీకు ఈ వాగ్దానం నేను మీకు ఇస్తున్నాను. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళరు. నేను మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందుకునే వరకు అని. హలో, వింటున్నారా? అర్థమైందా? శిష్యులు చెప్పారు, దేవా ఎప్పుడు నీతో ఉండాలి. అవును, దాని కొరకే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మీకు పంపిస్తున్నాను. కానీ ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? వేచి ఉండాలి. మీరు పక్కన వాళ్ళని నిద్రపోకు, వేచి ఉండాలి అని చెప్పండి. నేను ఇప్పుడు నిద్రపోట్లేదు, అయ్యో మీరు తప్పుగా తీసుకున్నాను. ఎప్పుడు బైబిల్ తీస్తారు కదా ఇంట్లో, ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటారు కదా ఇంట్లో, అప్పుడు నిద్ర వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మళ్ళీ చెప్పండి, వేచి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ 120లో నేను ఒకటి, నీవు కూడా ఒకటి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. How many of you really looking forward for the promise of God in your life? మీలో ఎంతమంది దేవుడు మీ యొక్క జీవితంలో చేసిన వాగ్దానం కోసం ముందుకు చూస్తూ ఉన్నారు? Amen. Hallelujah. 40 days Jesus showed himself, encouraged the people who were backslidden, backtracked. He brought them back and he gave them a promise. Don't get discouraged. ఆ ఒక 40 రోజులు యేసు ప్రభు వారు ఆ ప్రజలకు ఆయనను కనుపరుచుకున్నాడు. ఎవరైతే వెనుకబడి ఉన్నారో, వాళ్ళ తప్పు త్రోవను వెళ్ళిపోయి ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క వాగ్దానం గురించి వాళ్ళకి చెప్తున్నారు ఆ ఒక సమయంలో. Hallelujah. But I believe probably in the 5,000 this 500 would have been there. In the 5,000 this 500 would have been there. ఆ యొక్క 5,000 మందిలో ఈ యొక్క 500 మంది ఉండి ఉండొచ్చు. In this 500 definitely 120 would have been there. ఆ ఒక 500 మందిలోంచి ఈ యొక్క 120 మంది వచ్చి ఉండొచ్చు. In this 120 70 disciples would have been there. ఆ యొక్క 120 మందిలో ఒక 70 మంది డిసైపుల్ ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు ఉండి ఉండొచ్చు. That 70 people 12 disciples except Judas definitely would have been there. ఆ జూడా తప్ప ఒక 70 మందిలో 12 యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉండి ఉండొచ్చు. Within that 12 the 3 special disciples definitely were there. ఆ 12 మందిలో కూడా యేసయ్య ప్రత్యేకమైన 3 శిష్యులు కూడా ఉండి ఉండొచ్చు. Within that 3 there was one person who was always reclining on the bosom of Jesus. He was definitely there. ఆ ఒక 3లో యేసుని ఆనుకొని ఉన్న ఆ ఒక ఇష్టమైన శిష్యుడు కూడా అక్కడ ఉండి ఉండొచ్చు. ఆయన ఉన్నాడు. నీవున్నావా? These 120 people, they were ready to wait for 10 days. ఈ యొక్క 120 మంది అక్కడ 10 రోజులు వేచి చూస్తూ ఉన్నారు. చాలా మందికి కావాలి, ఆశ ఉంటది, దర్శనం ఉంటది, కళ ఉంటది, అన్నీ ఉంటది. ఏది ఉండదు? సహనం ఉండదు, ఓర్పు ఉండదు. ఆయన సముఖంలో వేచి ఉండడం. If you want to have the promise of God take shape in your life, దేవుని యొక్క వాగ్దానం నీ జీవితాన్ని సరిచేయాలని అనుకుంటే you need to wait. మీరు వేచి చూడాలి. Last year fully we talked about waiting. గత సంవత్సరంలో మనం మొత్తం ఈ యొక్క అంశం గురించి మాట్లాడుకున్నాము. వేచి ఉండుట. This year we are speaking be fruitful. ఈ సంవత్సరం మనం అనుకుంటున్నాము ఫలించుడి అని. I tell you strongly, నేను మీకు బలంగా చెప్తున్నాను, if you were waiting, మీరు ఆ విధంగా వేచి ఉంటే you will become fruitful. Yes. మీరు తప్పకుండా ఫలిస్తారు. Hallelujah. Everyone in the 120 were fruitful.
ప్రతి ఒక్కరు ఆ ఒక 120 మందిలో వాళ్ళు ఫలించబడి ఉన్నారు. Do you want to be fruitful? మీరు ఫలించబడాలనుకుంటున్నారా? Then you need to wait. మీరు వేచి ఉండాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Wait for his promise to take shape. ఆయన వాగ్దానము రూపం దాల్చుకునే వరకు ఎదురు చూడండి. Amen. ఆమేన్. Praise God. You need to wait. మీరు వేచి ఉండాలి. Jesus, before he started his ministry, ఆయన ఒక పరిచర్య మొదలు పెట్టక ముందు what he did? ఏం చేశారు యేసు ప్రభు వారు? So if God wills, we'll have another message some other day. దేవుని చిత్తం ప్రకారం మనము ఇంకొక వర్తమానము చెప్పుకుందాము. The power of 40. ఆ ఒక 40 రోజుల యొక్క శక్తి గురించి. The power of 40. 41 శక్తి గురించి. Some years back, 5 years back, when I was in Delhi, I spoke about the number 7 for several Sundays. నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక 7 అనే సంఖ్య గురించి కొన్ని వారాలు ప్రసంగించి ఉన్నాను. But today God gave us a special revelation, 1 among 120. కానీ ఈరోజు దేవుడు కొత్త ఒక వర్తమానం నాకు ఇచ్చి ఉన్నాడు, ఒక్కరు ఆ 120 మందిలో అని. Okay, Jesus, before he started his ministry, before he chose his people, యేసు ప్రభు వారు ఆయన పరిచర్యని ప్రారంభించక ముందు, ఆయన ఒక శిష్యుని కూడా ఎన్నుకొనక ముందు what he did? ఆయన ఏం చేసి He waited in the presence of God for 40 days. ఆయన దేవుని సన్నిధిలో 40 రోజులు వేచి ఉన్నాడు. Before he started doing something important in his life, a great mission to be accomplished, he waited for 40 days. ఆయన ఒక జీవితంలో ఒక గొప్ప ఉద్దేశము నెరవేర్చక ముందు ఆయన దేవుని సన్నిధిలో 40 రోజులు వేచి ఉన్నాడు. Waiting is not passive, just sitting idle. వేచి చూడడం అనేది ఒక దగ్గరే స్థిరంగా ఉండి ఒక దగ్గర ఉండే అట్లాంటిది కాదు. Waiting is not like this. వెయిట్ చేయడం అంటే ఇలా ఉండడం కాదు. Waiting is not lying in the bed. ఒక మంచం మీద పడుకొని ఉండుట కాదు. Waiting is fasting, not only fasting plus praying. వేచి ఉండుట అనేది ఉపవాసానికి సంబంధించింది. ఉపవాసమే కాదు, ప్రార్థనకు కూడా సంబంధించింది. Hallelujah. హల్లెలూయా. When you wait and fast, something happens in the spiritual realm. You are prepared for the mission. మీరు ఎప్పుడైతే వేచి ఉండి ఆ ఒక ఉపవాస ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో అప్పుడు గొప్ప కార్యము జరుగుతుంది. When you wait, then you know what we read in last year. Those who wait will renew their strength. మనం గత సంవత్సరం నేర్చుకున్నట్టు ఎవరైతే వేచి ఉంటారో వారు నూతన బలం పొందుకుంటారు అని. Hallelujah. హల్లెలూయా. This message, this 120 people believed it. ఈ యొక్క వర్తమానము ఒక 120 మంది నమ్మి ఉన్నారు. Hello, 380 people forgot the message last year. 380 మంది ఆ గత సంవత్సరంలో ప్రసంగాన్ని మర్చిపోయి ఉన్నారు. What they did? ఏం చేశారు వాళ్ళు? They were busy in the world. వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. But కానీ 120 people, 120 మంది they stuck to the promise of God. వారు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నారు. Lord, even though you go up, దేవా నువ్వు వెళ్ళిపోయినా కూడా పైకి we cannot leave you. మేము నిన్ను విడిచిపెట్టము. We cannot afford to leave your presence. మేము నీ యొక్క సన్నిధిని విడిచిపెట్టలేము. We have tasted you. మేము నిన్ను రుచి చూసి ఉన్నాము. We cannot go away from you. మేము నిన్ను నుంచి దూరంగా వెళ్ళలేము. We need you. మాకు నీవు కావాలి. Now that you have given me a promise, మీరు నాకు ఇప్పుడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి I will not leave. నేను దాన్ని విడిచిపెట్టను. We'll be together. మేము కలిసి ఏకంగా కూడి We'll wait in the upper room for your presence, for your spirit to come upon us. ఆ యొక్క మేడగదిలో నీ యొక్క సన్నిధి కోసం, నీ యొక్క ఆత్మ కోసం వేచి చూస్తాము. Hallelujah. హల్లెలూయా. Even for Jesus himself, he was waiting for 40 days. ఈ దేవుడు యేసు ప్రభు వారు కూడా ఆయన కొరకు 40 రోజులు వేచి ఉన్నాడు. హలో, ఈ రోజుల్లో మన వాళ్ళు ఏ పెద్ద పని, ఏ గొప్ప పని చేసినా కూడా 4 నిమిషము ప్రార్థన చేయడానికి కూడా ఏమీ లేదు, మనసు లేదు. ఒకవేళ మనసు ఉన్నా కూడా 1 నిమిషం తర్వాత ఏం మాట్లాడని తెలియట్లేదు, ప్రార్థన రావట్లేదు. యేసు ప్రభు మాత్రం 40 రోజులు
వేచి ఉన్నాడు. Same way, this 120 people, they were waiting for the Spirit of God. అదే విధంగా ఈ యొక్క 120 మంది కూడా దేవుని ఆత్మ కొరకు వేచి ఉన్నారు. The beauty here is that ఇక్కడ ఒక సౌందర్యం ఏంటంటే they were all together. వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. Hello. What is their wish? వాళ్ళ యొక్క ఆశ ఏమై ఉంది? What was their mission? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమైంది? What was their work? వాళ్ళ పని ఏమైంది? What was their objective? వాళ్ళ ఒక ఉద్దేశం ఏమైంది? Bible says వాక్యం చెప్తుంది they did not go anywhere. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. They did not leave Jerusalem. వాళ్ళు యెరూషలేమును విడిచిపెట్టలేదు. Though the situation was so risky. అక్కడ ఉండడం చాలా హానికరమైన సిచ్యువేషన్ అయి ఉన్నప్పుడు కూడా 40 days back only Messiah was killed, crucified in that city. 40 రోజుల క్రితమే మెస్సయ్య చంపి ఉన్నారు అక్కడ. కానీ ఈ 40 రోజులు యేసు ప్రభు వాళ్ళని ఎంత ధైర్యపరిచారంటే, హలో, నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన అతన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ 40 రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడినది, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మళ్ళీ నేను వెనక వెళ్ళడం ప్రసక్తి లేదు. మేమేం చేస్తాము? అందరూ కలిసి ఒకే హృదయముతో ఒకే మనస్సుతో ఆయన వాగ్దానము కొరకు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మేము వేచి ఉంటాము. ఆయన చెప్పిన ప్రకారము మేము ఎక్కడ కదలము, ఇక్కడే ఉంటాము. ఆ పరలోకం నుంచి వస్తున్న ఆ శక్తిని మనం ధరించుకున్న వరకు, తాకుతున్న వరకు మేము ఎక్కడ కదలము అని చెప్పేసి దే వర్ వెయిటింగ్ ఇన్ ద అప్పర్ రూమ్. వాళ్ళు ఒక మేడ గదిలో వేచి ఉన్నారు. హల్లెలూయా. జోయల్ 2:28-29. యోవేలు 2:29. యోవేలు 2:29. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. I will pour out my spirit upon all flesh. నా ఆత్మని ప్రతి అన్ని శరీరాల మీద కుమ్మరిస్తానని చెప్తుంది. హల్లెలూయా. So I'm going to close in 10 minutes. ఒక 10 నిమిషాలలో నేను ముగిస్తాను. Amen. I want your full attention to me. మీరు అందరి ఏకాగ్రత నా వైపు చూపించండి. All these people are waiting for what? ఈ అందరూ మనుషులు దేని గురించి వేచి ఉన్నారు? ఆదరణకర్త కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. How many of you really have this experience of the Holy Spirit? ఎంతమందికి పరిశుద్ధాత్మ ఒక అనుభవం ఉంది ఇక్కడ ఉన్న వారిలో? Amen. పర్వాలేదు, ధైర్యంగా చేయి ఎత్తి చూపించండి. ఇంకా చాలామంది ఈ అనుభవాన్ని పొందుకోలేదు, అవునా? When I was doing my 12th standard, నేను నా 12వ తరగతి చదువుతున్నప్పుడు, when you finish school or college, I don't know whether you are following these days or not, I do not know, they will have a note which they will take number, what note? Slam, huh? Okay. So they will take their number, they will take their color or address or what they like so much, all the experience they will take. సో మీరు ఇప్పుడు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చదువుకున్న రోజులు, అమ్మ చదువుకున్న రోజుల్లో కాలేజ్ కానీ స్కూల్ కానీ అయిపోయేటప్పుడు ఒక బుక్లో వాళ్ళు ఫోన్ నెంబర్స్, మీ పేర్లు, మీకు ఇష్టమైన కలరు, అలాంటివన్నీ రాసుకునేవాళ్ళు. So in that small diary, so in my diary there was a column, the most happiest moment in your life. అందులో అన్న దగ్గర ఉన్న ఒక బుక్లో నీ జీవితంలో చాలా సంతోషకరమైన ఒక సన్నివేశం ఏంటి అని ఉంది. So it will have name, address, color, what you like, all these things, but this particular thing, what is the most happiest moment ever in your life? అక్కడ పేరు, మీ చిరునామా, అట్లా మిగతా
ఉంటాయి. అక్కడ ఒకటి నీ లైఫ్ జీవితంలో చాలా సంతోషకరమైనది సంగతి ఏంటి అని ఉంది. సమయం ఏంటి? సమయం. సో ఐ జస్ట్ గేవ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. నేను నా యొక్క స్నేహితులందరికీ అది ఇచ్చి ఉన్నాను. నేను కూడా రాశాను, వాళ్ళు కూడా రాశారు. One person wrote, అందులో ఒక వ్యక్తి ఈ విధంగా రాసి ఉన్నాడు. he wrote, when I was filled with the Holy Spirit. ఆయన నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు అని రాసి ఉన్నాడు. That caught my eyes. అది నా కళ్ళు దాన్ని పట్టుకుని ఉన్నాయి. And then I checked 2 more sheets later. నేను అదే విధంగా ఇంకొక 2 వ్యక్తుల గురించి చూసి ఉన్నాను. That was a Christian school. అది ఒక క్రైస్తవులకు సంబంధించిన పాఠశాల. We had reasonably good number of Christian students as well. అందులో చాలా మంది క్రైస్తవ పిల్లలు ఉన్నారు. And one another girl also wrote, when I was filled with the Holy Spirit. ఇంకొక ఒక గర్ల్ ఈ విధంగా రాసి ఉంది, నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన రోజు అని సమయం. And I saw one more. He also wrote, when I was filled with the Holy Spirit. నేను అలా చదువుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా అదే విధంగా రాసి ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు అని. I forgot everything else. నేను అందులో ఉన్న ప్రతి ఒక్కటి మర్చిపోయాను. Then I went to these 3 people. ఆ 3 వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళి ఉన్నాను. Then I asked them, వాళ్ళని ఈ విధంగా అడిగి ఉన్నాను, can you explain me what do you mean by this? దీని యొక్క అర్థం ఏంటి, నువ్వు నాకు చెప్తావా అని అడిగాను. How could you say when you were filled by the Holy Spirit that was the most enjoyable moment in your life? నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నాడో ఆ ఒక్క సమయమే సంతోషకరమైన సమయం అని ఏ విధంగా చెప్పగలుగుతావు అని. Hello. And everybody had a story to tell me when and how they were touched by the Holy Spirit, and that was the most beautiful moment in their lives. అక్కడ ఆ 3 వ్యక్తులు వాళ్ళ ఒక జీవితంలో జరిగిన ఒక సమయం గురించి వాళ్ళు చెప్పడానికి, ఆ కథ చెప్పడానికి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు నింపబడి ఉన్నారు, అది ఏ విధంగా సంతోషకరమైన సమయము అని. One person said, when I went for a special meeting. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాను, నేను ఒక ప్రత్యేకమైన కూడికకు వెళ్ళిన. One person said, when I was at home when I was praying. నేను గృహంలో నేను ప్రార్థిస్తుండగానే ఒక వ్యక్తి చెప్తున్నాడు. One other person said, when I went to my aunt's house, my uncle prayed and I was anointed. నేను మా ఒక ఆంటీ అంకుల్ వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అని చెప్తున్నాను. But from that moment onwards, I started having a hunger in my life. కానీ ఆ ఒక సమయం అది విన్న సంఘటన జరిగినప్పటి నుంచి నా హృదయంలో కూడా ఒక ఆకలి మొదలైంది. Lord, if this is true in somebody's life, ప్రభువా ఇది ఒకరి జీవితంలో నిజమై ఉంటే, if this can be true to the extent that can be the most exciting and enjoyable moment in somebody's life, అది ఒకరి జీవితంలో నిజంగా అంత సంతోషకరమైన సంఘటన అయ్యి ఉంటే, even I need that experience. నాకు కూడా అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం కావాలి అని. And they told me, they gave me a couple of verses. You also can pray and God will anoint you. God will empower you. వాళ్ళు కొన్ని వచనాలు నాకు ఇచ్చి ఈ విధంగా నన్ను పురికొల్పి ఉన్నారు. నువ్వు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. From that time onwards, I started praying, hungering for this experience and started waiting for that. ఆ సమయం నుంచి నేను నా జీవితంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నాకు అటువంటి అభిషేకము, అటువంటి అనుభవం నాకు కావాలి అని. Because I really longed after, if that could be that happiest moment in my life, I want to really experience that. అది నిజంగా సంతోషకరమైన సంఘటన ఒకరి జీవితంలో అయ్యి ఉంటే నాకు కూడా అటువంటి అనుభవం కావాలి అని నేను తృష్ణ కలిగి ఉన్నాను. Hallelujah. Hallelujah. What's the topic? ఈ రోజు మన అంశం ఏంటి? నీవు కూడా ఆ 120లో ఒకటి. You are that one among the 120. ఆ 120లో మీరు ఒకరై ఉండాలి. Hallelujah. How many of you would say, I am that one? ఎంతమంది చెప్తారు నేను ఆ 120లో ఒక వ్యక్తిని అని? If you want this topic to be really happening in your life, ఈ యొక్క అంశము నీ జీవితంలో నిజంగా జరగాలి అంటే, if you want to really taste the experience what many people say
then you need to do one thing. మీరు కూడా అది మీ జీవితంలో రుచి చూసి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఒక పని చేయాల్సి ఉంది. How many of you would say, I want to have that touch from above? ఎంతమంది చెప్తారు నాకు ఆ ఒక్క ఆత్మ ఆ ఒక్క టచ్ నాకు తాకుదల నాకు కావాలి అని. God is looking for the hungry hearts. యేసయ్య ఆకలి కలిగి ఉన్న ఆ ఒక్క హృదయాల కోసం చూస్తున్నాడు. Those who are hungry and thirst will be satisfied. ఆ ఆకలి దప్పులు కలిగి ఉన్న వారు మాత్రమే తృప్తి పొందగలుగుతారు. In this place, ఈ యొక్క సమయం how many of you would say, ఎంతమంది మీలో చెప్తారు I need that Holy Spirit. నాకు ఆ పరిశుద్ధాత్మ తాకుదల కావాలి, I need that experience. నాకు అటువంటి అనుభవం కావాలి, I need that happiest moment in my life. నా జీవితంలో అటువంటి సంతోషకరమైన సంఘటన నాకు I need జరగాలి, that promise coming true in my life. నాకు ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుట కావాలి. When they were gathered there in one accord, వాళ్ళు ఆ విధంగా అక్కడ గుంపుగా కూడి ఉన్నప్పుడు oh, the power came from above and rested upon them as split tongues upon them as tongues of fire. ఆ విధంగా ఆత్మ వారి మీదకి వచ్చి ఉన్నప్పుడు వారు అన్ని భాషల్లో మాట్లాడడం ప్రార్థించారు. They were strengthened. వాళ్ళు బలపరచబడ్డారు. Hallelujah. How many of you, not only it is only a pleasing or exciting or happiest moment, it is the most powerful moment. అది ఏదో సంతోషకరమైన ఒక మూమెంట్ అలాంటిది మాత్రమే కాదు, అది చాలా శక్తివంతమైన సంఘటన. Hallelujah. These people changed the world. ఆ ఒక ప్రజలు ఈ యొక్క లోకాన్ని మార్చి ఉన్నారు. These people were really global and international. They brought great impact across centuries, across continents in the world. వాళ్ళు జాతీయంగా అంతర్జాతీయంగా యొక్క అన్ని ఖండాల్ని వ్యాపించి వాళ్ళ యొక్క సువార్తని ప్రబలింపజేశారు. So coming week is the Pentecost Sunday. వచ్చే వారం మనకు పెంతెకొస్తు ఆదివారం అయి ఉంది. If not 10 days, we have 7 days. మనకి 7 రోజులు 10 రోజులు కాకపోతే 7 రోజులు ఉంది. When Jesus ascended up, దేవుడు యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు he told his disciples, don't leave anywhere, just wait, just put there, I will strengthen you. ఆయన శిష్యులకి ఈ విధంగా చెప్పి ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడ వేచి చూడండి, నేను మీకు వాగ్దానం నెరవేరుస్తాను. If you wait now, మీరు వేచి చూస్తే ఇప్పుడు, if you stay in waiting now, మీరు ఇప్పుడు ఆ స్థలంలో వేచి ఉంటే, if you keep yourself confined now, మీ యొక్క మనసుని అక్కడ మీరు కేంద్రీకరించి ఉంటే, if you are going to restrain yourself in the upper room, not roaming around or loitering, when you are shut yourself in that room, ఆ ఒక మేడ గదిలో మిమ్మల్ని అక్కడ మాత్రమే ఉంచుకుని మీరు when you come together in oneness of hearts, అలా ఏకంగా కూడి ఒక దగ్గరికి వచ్చినప్పుడు you will be strengthened. మీరు బలపరచబడతారు. But after that you will be totally different. ఆ విధంగా బలపరచబడిన తర్వాత ఉండేది చాలా వేరుగా ఉండబోతుంది. 120 people believed that. 120 మంది దాన్ని నమ్మి ఉన్నారు. 380 people did not turn up. 380 మంది అక్కడికి రాలేదు. 380 people did not believe that. 380 మంది దాన్ని నమ్మలేదు. They only said, I had great experience. నాకు మంచి అనుభవం ఉంది అని వదిలేశారు. And some other 5,000 they said, oh, we had belly full of food. 5,000 మందిలో కొంతమంది చెప్పారు, మాకు కడుపు నిండా భోజనం దొరికింది అని. But 120 said, కానీ 120 మంది చెప్పారు, we were spirit filled. మేము ఆత్మ ద్వారా నింపబడి ఉన్నాము అని. Hallelujah. 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 Those disciples were waiting for 10 days for the Pentecost day. ఆ ఒక్క శిష్యులు యేసయ్య ఆ ఒక వాగ్దానం కోసము పెంటెకొస్తు దినం రోజున 10 రోజులు వేచి ఉన్నారు. If you wait, మీరు వేచి ఉంటే, Bible says, వాక్యం చెప్తుంది, in the last days ఈ అంత్య దినాలలో I will pour out my spirit upon all flesh. నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద ప్రోక్షిస్తాను, కుమ్మరిస్తాను అని. If your earthly father would give to his son, if he's asking for the bread, will he give a stone? ఈ యొక్క లోక సంబంధమైన తండ్రి రొట్టెని ఇస్తే రాళ్ళు ఇస్తారా? రొట్టెని అడిగితే రాళ్ళు ఇస్తారా? Will he give a scorpion instead of a fish? పామునిస్తారా చేపకు బదులు? If you are
earthly father would know that, how much more the heavenly father would know what to give to his children when they ask for that. ఈ లోక సంబంధమైన తండ్రి మీ గురించి మీకు మంచి ఈవుల్ని ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి మీ గురించి సమస్తం ఎరిగిన తండ్రి ఇంకెంత గొప్పవి మీకు ఇస్తాడు. Hallelujah. Hallelujah. How many of you would say, ఎంతమంది మీలో చెప్తారు, I'll wait. నేను వేచి చూస్తాను, I will wait. నేను వేచి చూస్తాను, I'll be that 1 in 120. నేను ఆ 120 మందిలో ఒకరినై ఉంటాను. This is your chance. ఇది మీ యొక్క అవకాశం. We are in the last days. మనం అంత్య దినాల్లో ఉండి ఉన్నాము. You are not in 1 in 5,000. మీరు ఆ 5,000 మందిలో ఒకరు You are not కాదు. that 1 in 500. ఆ 500 మందిలో ఒకరు కాదు. You want to be that 1 in 120. ఆ 120 మందిలో ఒకరై ఉండాలి. And you love to be that one person always leaning on his bosom. అందులో ఒక వ్యక్తి ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆనుకుని ఉన్నారో ఆ వ్యక్తి మనమై ఉండాలి. How many of you would say, I will wait? ఎంతమంది మీలో చెప్తారు, నేను వేచి And God will చూస్తాను. anoint you any moment. దేవుడు మిమ్మల్ని ఏ సమయంలో అయినా అభిషేకించొచ్చు. Hallelujah. హల్లెలూయా. So let the church pray about it. సంఘము దీని గురించి ప్రార్థిస్తాం. Let the elders pray about it. పెద్దలు దీని గురించి ప్రార్థించాలి. Let the church be hungry about that. సంఘము దాని కొరకు ఆకలి కలిగి ఉండాలి. So in this moment I want those people who want to be anointed by the Holy Spirit, who want to be that 1 in 120, I want them to stand with faith. మీలో ఎవరైతే ఆ ఒక 120 మందిలో నేను ఒకరినై ఉండాలి, ఆ ఒక అభిషేకం పొందుకునే వారిలో నేను ఒకరై ఉండాలనుకునే వారు నిలబడాలని కోరుకుంటున్నాను. Hallelujah. అందరు కళ్ళు మూసుకుందాం. మనందరం అందరు కళ్ళు మూసుకుందాం. దేవా, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. ఆ సంతోషకరమైన సమయం నాకు కావాలి. ఆ పరలోక బలము నాకు కావాలి. ఆ పరలోక గాలి నా మీద వీసాలి. వేచి ఉంటావా? ఆ రోజు ఆ శిష్యులు యెరూషలేముని విడిచిపెట్టకుండా ఆ బలము నాకు కావాలని చెప్పి, ఆ పరిశుద్ధాత్ముడు నాకు కావాలి, ఆ పరలోకం నుంచి ఆ బలము నన్ను తాకాలి అని వాళ్ళు ఒకే హృదయముతో, ఒకే ఆశతో వేచి ఉన్నట్లు, యవనస్తులారా, సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆ 120 మందిలో ఒక్కడేనా? దేవుడు నీ బలంగా వాడుకోవడానికి నీ అగ్ని అభిషేకం మాకు దయచేయుమా. నీ అగ్ని అభిషేకం మాకు దయచేయుమా. ఎల్లప్పుడూ నా పాత్ర పురలునట్లు చేయుమా. ఎల్లప్పుడూ నా పాత్ర పురలునట్లు చేయుమా. మరొక
హృదయంలో ఈ పాట, ఈ ప్రార్థన, ఈ ఆశ, ఈ తప్పన నీ హృదయంలో ఉంచుకున్నదిగా యెరూషలేమును విడిచిపెట్టకుండా ఆయన పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధాత్మాభిషేకం నిన్ను ముట్టుకున్న వరకు అలాంటి ఆశతో, అలాంటి తప్పనతో నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుచున్నారో అలాంటి దాహం మీ హృదయాన్ని పంచుకున్నగాక. వస్తే రోజులో అప్పుడు నీ సంఘం ఒక గొప్ప అభిషేకంని, ఒక రూపాంతరని, ఒక పరలోక బలమని సాక్షి పొందుకోవడానికి దేవుడి అందరినీ రోజు కూడా ఆయన సన్నిధిలో వేచి ఉండడానికి నిజమైన ఒక తపనతో ప్రార్థించడానికి, ఆ అభిషేకం పొందుకోవడానికి, ఆ సంతోషకరమైన నీ బ్రతుకులో కూడా రోజు పొందుకోవడానికి ఈ అనుభవం దేవుడు నీకు అనుకోలేదు. ఎవరెవరు పొందుకున్నారో నూతన అభిషేకమని, నూతన తైలని మీ బిడ్డలకి, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహం చేసి బలపరచి ఈ నెల అంతా, ఈ జూన్ నెల అంతా ప్రభు నీ బలము, అభిషేకం, నీ ప్రసన్నత నడిపించాలని, చిగురింప చేయాలని, నీ బిడ్డల్ని వర్ధిల్ల చేయమని, విస్తరింప చేయమని, ఫలించమని అందరినీ ప్రభు నీ నామములో ఆశీర్వదిస్తున్నాను. ఎవరు రాలేకపోయారో, కలిగినతో వచ్చినారు, సుఖవినంతో వచ్చినారు, వారిని దేవాపించండి. మంచి స్వస్థతని అనుగ్రహం చేసి బలపరిచి రాబోతున్న రోజు నిశ్చగానే విశ్వసిస్తూ మరి అందరినీ ఇచ్చే గమనించినట్టు మా ప్రార్థని వినంత వందనాలు స్తోత్రాలు చెల్లించినట్టు యేసు ఘనమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ దేవుని రోజు నా కాలం